నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రతి సోమవారం నిర్వహించుకుంటున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం ఏప్రిల్ 14 సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలను కూడా ఆ రోజు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాదులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుమార్తె పసల కృష్ణభారతి మార్చి 23న స్వర్గస్థులయ్యారు. ఆదివారం తాడేపల్లిగూడెం కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని పసల కృష్ణభారతి చిత్రపటానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆక్వా రైతులకు ఫీడ్ సీడ్ ఎగుమతి సమస్య ఉందని రాష్ట్ర ఉపసభాపతి కన్మూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఎంపీ బీద మస్తాన్రావు నిధులతో ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే రొయ్యకు డిమాండ్ వస్తుందని అన్నారు. మస్తాన్రావు గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాం. మస్తాన్రావు గారు చాలా చక్కటి సూచనలు సూచనలే కాకుండా కార్యోన్ముఖంగా ఏమేమి చేయాలి, ఫీడ్ ప్రైసెస్ని మీరే పారదర్శకంగా చేసుకునేలాగా ఒక ప్లాంట్ ఇస్తానంటాం. అలాగే సీడ్ క్వాలిటీ విషయంలో మరొక ల్యాబొరేటరీ కూడా సహకరిస్తానని చెప్పడం, మంచి అత్యాధునిక ల్యాబొరేటరీ. అలాగే కలెక్టర్ గారితో ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రంలో గతంలో ఒక 4 కోట్లు ఖర్చు పెట్టి నిరుపయోగంగా ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి వీలైనంత తొందరగా వాడకంలోకి తీసుకురావటం, అక్కడ హ్యాచరీలో టెస్ట్ చేసి తెచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా మళ్ళీ సీడ్ స్టాక్ చేసి ముందు తిరిగి పరీక్ష చేయటం, ఖచ్చితంగా ఇది అమలయ్యేలాగా చూసుకుంటే మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. డిసీజ్ ఏదన్నా ఉంటే ఆ స్టేజ్లోనే కంట్రోల్ అవుతుంది. హ్యాచరీ వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి ఆ సీడ్ పాడైతే మరి వాళ్ళే కాంపన్సేట్ చేసే విధంగా తిరిగి వాళ్ళు సీడ్ ఇచ్చేలాగా, అంటే సీడ్లో కూడా నష్టపోకుండా, ఫీడ్లో కూడా ఎటువంటి నష్టం రాకుండా 33% ప్రోటీన్తో 62 రూపాయలకే, ఇప్పుడు 82 రూపాయలకి డీలర్ ప్రైస్ 36% ప్రోటీన్ తోటి ఉన్నది ఉంది. మనం వేసే డెన్సిటీకి 33% ప్రోటీను సరిపోతుంది. కానీ దానివల్ల 20 రూపాయలు అంటే ఓవరాల్గా ప్రొడక్షన్ కాస్ట్లో మనకి ఆల్మోస్ట్ 30 రూపాయలు కిలోకి కలిసి వస్తుంది. సో కాబట్టి ఆయన కూడా ముందుకొచ్చి ఆ ఫీడ్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ 3 పంటలు పండే చోట ఆక్వా సాగు సరికాదు అన్నారు. ఫీడ్ సీడ్ మీద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎగుమతిదారులు కొనుగోళ్లు ఆపివేశారని అన్నారు. ఆక్వా లాభాలు పెరగాలని చెప్పారు. 100 కౌంట్ 240 రూపాయలు ఉండాలని తెలిపారు. అసలు ఈ ఆక్వా కల్చర్ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది ఆలోచన చేయాలి. ముందు తణుకులో ఆక్వా కల్చర్ చేయకూడదు, తణుకులో చెరుకు పండించాలి. అక్కడ ఆక్వా కల్చర్ ఏంటి, ఉప్పు కాయల్లో ఆక్వా కల్చర్ చేయాలి. అక్కడ మానేసి 3 పంటలు పండే చోట వెళ్ళి మీరు ఆక్వా కల్చర్ చేయటం ఏంటి? అక్కడి నుంచి వైరస్లు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మన ఉభయ గోదావరి జిల్లాల్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లు ఏ రైతు కూడా గట్టును వదిలి 2 మీటర్లు వదిలిన పాపాలు లేవు. చెరువులు ఈయన కంత తీస్తే ఆయన చెరువులోకి వెళ్ళిపోద్ది, ఆయన కంత తీస్తే ఆయన చెరువులోకి వెళ్ళిపోద్ది. మరి వైరస్లు రావట్లేదంటే రావా? మరి దానికి కారణం ఎవరో? మనమేం కావరం. ఆ కారణాన్ని మనం మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పని ఉంది. ఎంపీ బీద మస్తాన్రావు, ఏపీఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు, కలెక్టర్ నాగరాణి, సింగపూర్ సీఈఓ డాక్టర్ ఫర్షద్, పిహెచ్ఏఎం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అత్తిలి మండలం పడవలరేవు వద్ద నూతనంగా నిర్మించిన విజయ చాముండేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం వేదమంత్రాల నడుమ విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆలయ శిఖరంపై బూరెలు పోశారు. భక్తులకు అఖండ అన్న సమారాధన జరిగింది. పూజా కార్యక్రమంలో కురిపల్లి హరి, కోసంపూడి విజయ్ కుమార్, దామిశెట్టి వెంకన్న, ఒకల సత్యనారాయణ, కోసంపూడి ప్రభాకర్ దంపతులచే ప్రతిష్టాపన పూజలు జరిగాయి. చూడండి గురుగారు భక్తులు భక్త మహాశులు అందరూ కూడా భోజనాలకు వెళ్ళాలమ్మా. పంచుతారా వెళ్ళండి, భోజనానికి వెళ్ళండి. మందు గుళ్ళోకి వెళ్ళి భోజనానికి వెళ్ళండి. అత్తిలి శివారు పడవలరేవు వద్ద నూతనంగా నిర్మించిన విజయ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే దంపతులకు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి అర్చనలు జరిపి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన అధ్వానంగా ఉందని మండల వైసీపీ నాయకులు ఆరోపించడంలో వాస్తవం లేదని మండల తెలుగుదేశం అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు అన్నారు. అత్తిలిలోని పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనాల మాట్లాడుతూ మండల పరిషత్ ఎన్నికల్లో కూటమి నాయకులు అన్యాయం చేశారనడం హాస్యాస్పదం అన్నారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చినందుకు వారు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఇక్కడ మంత్రిగా పనిచేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే మిల్లర్లతో కుమ్మక్కయి దోచుకున్నారని అన్నారు. రైతులకు డబ్బులు చెల్లించడంలో కూడా తీవ్ర జాప్యం చేశారన్నారు. మాజీ మంత్రి పరిపాలన, మాట తీరు, ప్రవర్తన పట్ల విసుగు చెందిన అత్తిల్లో తమ ఎమ్మెల్యేకు మెజారిటీ ఇచ్చారు అన్నారు. లేది ఉన్నట్లుగా చెప్పడంలో మాజీ మంత్రి సిద్ధహస్తుడని, మద్యం ఏరులై పారుతోందనడం సరికాదని, ప్రస్తుతం రైతులు ఎంతో సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. వైకాపా నాయకులు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అత్తిలి మండలంలో కానీ తణుకు నియోజకవర్గంలో కానీ పరిపాలన చాలా అధ్వానంగా ఉందని, కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను విఫలమైందని, మొన్న జరిగిన మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సమావేశంలో తెలుగుదేశం, జనసేన కూటమి, బీజేపీ కూటమి అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని చెప్పి వారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు గారు రైస్ మిల్లర్స్తో కుమ్మక్కై ప్రతి బస్తాకి కూడా 4 కేజీల నుంచి 6 కేజీల వరకు అదనంగా తూచుకోమని చెప్పి దోచుకున్న సంగతి ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా రైతుకు
గిట్టుబాటు ధర ఇవ్వడంలో కానీ రైతు తోలిన ధాన్యానికి డబ్బులు నెలల తరబడి సంవత్సరాల తరబడి జాప్యం చేయడంలో కానీ ప్రజలు విసిగిపోయారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీ పరిపాలన పట్ల, మీ యొక్క ప్రవర్తన పట్ల, మీ యొక్క మాట తీరు పట్ల ప్రజలు విసిగి వేసేపోయి ఈ రకమైన తీర్పు ఇచ్చారనే వాస్తవాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా మాట్లాడటంలో సిద్ధహస్తులు మన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. మీరు నీటిపారుదల వ్యవస్థని చిన్నభిన్నం చేసి పూడికలు తీయకుండా కాలువలన్నీ కూడా నష్టవ్యస్తం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నీటిపారుదల వ్యవస్థను చక్కదిద్ది నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఈ రోజున ఆ వ్యవస్థని ఒక సక్రమమైన పద్ధతిలో నడిపించడం కారణంగానే రైతులు ఈ రోజున పంటలు ఆనందంగా పండించుకోగలిగారని చెప్పి మీరు తెలుసుకోవాలి. మీరు అవాస్తవాలు మాట్లాడితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఉన్నవి లేనట్టుగానో లేనివి ఉన్నట్లుగా మాట్లాడటం మానుకోమని, వాస్తవాలు గ్రహించమని చెప్పి, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని చెప్పి ఈ సందర్భంగా వైకాపా నాయకులకి తెలియజేస్తున్నారు. నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా ఉందని మండల టీడీపీ కార్యదర్శి ఆల్తి సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో ఆల్తి పాపాయమ్మను అన్యాయంగా పదవి నుంచి దించడం వల్లే ప్రజలు తిరుగుబాటు చేశారు అన్నారు. విలేకరుల సమావేశం పెట్టి వైకాపా పార్టీ వాళ్ళు పంబా సూరిబాబు గారు మాట్లాడింది చాలా విడ్డూరంగా ఉంది. లోగడ ఆల్తి పాపాయమ్మ గారిని ఏ రకంగా తిప్పారో అందరికీ తెలుసు. ఈ మండలంలో ప్రజలందరూ గ్రహించారు. ఆ రోజున ఎవరికైనా అన్యాయం చేసిందా, ఆవిడ ఏమైనా ఇప్పుడు ఇబ్బంది పెట్టిందా, ఎందుకు తిప్పవలసి వచ్చింది? ఆ వేళ 14 మంది ఎంపీటీలు తెలుగుదేశం వాళ్ళు ఉంటే కేవలం 3-5 వేలు కట్టి కొన్ని ఆల్తి పాపాయమ్మ గారిని తిప్పడం జరిగింది. ఈవేళ ఆ పాపాయమ్మ గారిని ఆ రోజున తిప్పింది ఈవేళకి ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజున తిప్పిన ఆవిడే ఈవేళ కూడా మళ్ళీ మండల ప్రెసిడెంట్ అవుతుందని ఆగ్రహం చూపించారు ప్రజలు. అది గ్రహించి మాట్లాడమని సూరిబాబు గారికి తెలియజేస్తున్నాను. ఆల్తి పాపాయమ్మ గారి కళ్ళలోకే రావక్కర్లేదు, కళ్ళలోకి వచ్చినా రాకపోయినా జరిగింది ప్రజలు ఎవరో మర్చిపోరు. ఇవాళ ఆ వాళ్ళ అన్యాయంగా మీరు సీట్ ఎక్కారంటే ఏ రకంగా ఎక్కారు? మీకు మెజార్టీ ఉందని సీట్లోకి వచ్చారు. ఆ మధ్యలో మీరు 2 సంవత్సరాలు అయితే మీకే వచ్చినేమో అధికారం, అప్పుడు తీసుకుందిరేమో. కానీ మధ్యలో అన్యాయంగా తిప్పి మీరు సీట్ ఎక్కారు. ఇవాళ అదే ప్రజలు అదే విషయం మీకు జవాబు చెప్పడానికి ఆ రకంగా ప్రజలు ఉద్యమం చేశారు. అది మీరు గ్రహించండి. రైతులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఐతుంపూడి వెళ్ళి మీరు అందరూ నల్ల జనాలు పెట్టుకుని నిరసన ప్రదర్శన ఎందుకు చేశారు? ఇది విష సంస్కృత, ఏ సంస్కృతి? అలాగే రైతు సమస్యలు కనుక్కుందారని చెప్పని రైతు పోరుబాటు ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు పండుగ వస్తే మీరు ఫ్లెక్సీల ద్వారా నిరసన తెలియజేసి వారి కార్యక్రమాలు కట్టుకున్నారు. ఇది విష సంస్కృత, మీరు నేర్పిన విద్య ఏమిటిది? ఈ విష సంస్కృతి మీరు చెప్పి ఈ రోజున శాంతియుతంగా మా కార్యక్రమాలు మేము చేసుకుంటే వాటికి కూడా అడ్డుపడి విష సంస్కృతి వచ్చిందని చెప్పని మీరు ప్రచారం చేస్తారు. అత్తిలి గ్రామంలో, అత్తిలి మండలంలో కానీ ఎక్కడా కూడా అందరూ కూడా ఎలక్షన్ డే వరకు రాజకీయం, ఎలక్షన్ అయిపోయిన అందరూ కలిసిమెలిసి తిరిగే సంస్కృతి అత్తిలి మండల పరిసర ప్రాంతాలన్నింటిలో ఉంది. 2019 నుంచి 24 వరకు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక ఎంపీడీసీగా నిలబడ్డారంటే వాళ్ళకి బెదిరింపులు. ఇది వాస్తవమా కాదా? మీరు గుండె మీద చేయొచ్చు, చెప్పండి. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? సమావేశంలో దాసం బాబ్జీ, చుక్కా సాయిబాబు, దాసం ప్రసాద్, మామిడిశెట్టి నాగబాబు, తోట త్రిమూర్తులు, పూతినేడు శ్రీనివాస్, దిరిశాల వెంకట వినయ్, నల్లూరి సురేష్, కడలి రామాంజనేయులు, షేక్ మస్తాన్, దాసరి నాగరాజు, నల్లూరి సురేష్, బొంతు నాగార్జున, కాసగాని హనుమంతరావు, ఈడూరి రాంబాబు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి లక్ష్మీనగర్లోని పార్కుకు కేటాయించిన స్థలంలో పంచాయతీ వారు వ్యర్థాలను, చెత్తను వేయడం వల్ల తమకు అనారోగ్యాలు వస్తున్నాయని స్థానికులు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. చెత్త వేయవద్దని గతంలో పంచాయతీ వారికి చెప్పినా పట్టించుకోవడం లేదు అన్నారు. ఈ మేరకు కందుల 50,000 పి నరసింహరావు, నాగవెంకట సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు సంతకాలు చేశారు. జిల్లా మేదర సంక్షేమ సంఘం ఏర్పాటుకు ఆకువేడి గ్రామానికి చెందిన సందా కేశవరావు ఆధ్వర్యంలో అత్తిలిలో సమావేశం నిర్వహించారు. మేదర్లు కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం మేదర్లకు అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో రాష్ట్ర మేదర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాపెల్లి వెంకటేశ్వరరావు,
అత్తిలి మేదర సంఘ ప్రెసిడెంట్ కొండా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే జిల్లా మేదర సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. నమస్కారం, నా పేరు సందా కేశవరావు ఆకివీడు. నేను పశ్చిమ గోదావరి జిల్లా మేదర కుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా రేపు జరగబోయే ఎలక్షన్లో పోటీ చేద్దామని నేను నిర్ణయానికి వచ్చి మా జిల్లా పెద్దలందరి సహకారంతో అన్ని గ్రామాలు తిరుగుతూ అందరినీ సహకారం తీసుకుంటున్నాం. అదేవిధంగా మన కుల సంఘం మేదర కుల సంఘం అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. నాయకత్వం లోపంలో కూడా కొన్ని రకాలుగా కారణాలు జరగడం వలన మనం వెనకబడిపోయాం. ప్రభుత్వం వారి దగ్గర నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మన కుల సంఘానికి అందేటట్టు చేరవేయడంలో వారధిగా పనిచేస్తానని, మన సొంతంగా కుల సంఘం అభివృద్ధి చెందడానికి సహాయపడతానని, నా గెలుపునకు మీరందరూ సహకరించాలని జిల్లా మేదర బంధువులందరినీ వినయంగా కోరి ప్రార్థిస్తున్నాను. అత్తిలి చిన్నపేటలో అభ్యుదయ యువజన సంఘం యూత్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహదాత దాసం ప్రసాద్కి యువజన సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు శిల్పి డిఎస్ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. ముందుగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజే మనందరికీ కూడా రేపు అంబేద్కర్ గారి జయంతి వేడుకల సంబరం మన అత్తిలి గ్రామం నుంచి ప్రారంభం అవడం చాలా సంతోషాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి యువత అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచే విధంగా అంబేద్కర్ గారి ఆలోచనల్ని, ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలని భవిష్యత్ తరాలకి భావితరాలకి తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకొని మనందరం కూడా ఆయన గురించి తెలుసుకుంటూ ఈరోజు యువత అందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఎప్పుడు కూడా మనందరం కూడా జ్ఞానం లేనిదే ఈరోజు విద్య జ్ఞానం అనేది ఉండాలి. దాంతోపాటుగా ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. అన్ని వర్గాల ప్రజలకి సమానత్వం ఉండాలి. సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుందని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని మన భారతదేశానికి దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతటి ఆలోచనాపరుడు. ఈరోజు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాలు, వివిధ ప్రాంతాలు ప్రజలున్న అందరి ఆలోచనలకి అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అని ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరి హక్కులని కాపాడే విధంగా ఈరోజు భారతదేశానికి ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తీసుకెళ్ళాలి. ఆరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో 71%, రెండవ సంవత్సరంలో 77% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో తాడి నాగ ఉమామహేశ్వరి 446 మార్కులతో మండలంలోనే ప్రథమరాలిగా నిలిచింది. రెండో సంవత్సరం ఇంటర్మీడియట్లో కడలి నందిని 847 మార్కులు, గొలుగూరి హారికా దుర్గా 769 మార్కులు పొందింది. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. నా పేరు డి నాగ ఉమామహేశ్వరి. నేను జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా రిజల్ట్ చూసి నేను చాలా ఆనందపడ్డాను.
మాకు చెప్పిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు ఎంతో బాగా చెప్పారు. ఒత్తిడి లేని విద్యను అందించారు మాకు. భవిష్యత్తులో ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. తెచ్చుకోవడానికి కృషి చేస్తాను. నా పేరు వైసీ. నేను ఇక్కడ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నాకు రిజల్ట్ తీసుకునగానే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే బస్సులో వెళ్ళి వాళ్ళు చదువుకుని సాయంత్రం వచ్చి అలా కాకుండా ఇక్కడ సైకిల్ మీద ఇక్కడికి వచ్చి చదువుకున్నాను నేను. ఇంకా ఫ్రీగా ఇక్కడ డబ్బులు ఖర్చు అవ్వకుండా ఫ్రీగా ఉంది. ఏంటంటే బుక్స్ ఫ్రీగా ఉంది, ఫుడ్ కూడా ఫ్రీగా పెడుతున్నారు, ఇంకా యూనిఫామ్ కూడా ఫ్రీగా ఉంది. ఇంకా సార్ మా కోసం చాలా కృషి చేశారు, మా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా ఎక్స్ట్రా క్లాసులు కూడా పెట్టి మమ్మల్ని ఇంకా బాగా మోటివేట్ చేసి బాగా చదివేలా చేశారు. ఇంకా మేము ఇక్కడ ఎంత మార్కులు తెచ్చుకుని ఇంతలా ఫలితం పొందడానికి సార్ చాలా కృషి చేశారు. ఇంకా నిన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలు చూసి మేము చాలా ఆనందంతో ఉన్నాం. ఎందుకంటే మా కృషికి తగ్గ ఫలితం వచ్చింది. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా మార్నింగ్ క్లాసులు, ఈవినింగ్ క్లాసులు, సండేస్, ఫెస్టివల్స్లో కూడా మేము క్లాసులు నడిపించి పిల్లలకి మంచి ఫలితాలు రాబట్టడంలో కృతకృత్యులైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాలలో హై స్కూల్ ప్లస్లో టాపర్గా నిలిచినటువంటి తాడి నాగఉమామహేశ్వరిని అభినందిస్తున్నాం. అదేవిధంగా కడలి నందిని కూడా అభినందిస్తున్నాం. మరి స్టాఫ్ అందరూ కూడా ఒక మాట మీద ఉండి చాలా చక్కటి ఫలితాలు తీసుకురావడంలో నా వంతుగా నేను కూడా సఫలీకృతుడయ్యానని ఇందుమూలంగా నేను తెలియపరచుకుంటున్నాం. ధన్యవాదాలు. అత్తిలి కాలువలో గుర్తు తెలియని మృతదేహం గుమ్మంపాడు, బల్లిపాడు గ్రామ శివారుల్లో కాలువలో కొట్టుకు వచ్చిందని స్థానికులు గుర్తించారు. మృతదేహంపై ఎటువంటి దుస్తులు లేకపోవడంతో కాలువలో స్నానానికి దిగి మృతి చెందాడా లేక ఎలా చనిపోయాడో తెలియాల్సి ఉంది. అత్తిలి పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య కూడలి కావడంతో వివిధ పనుల కోసం పలు ప్రాంతాల నుంచి తణుకు పట్టణానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడం కోసం తణుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆదివారం తణుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో 5 చలివేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కేవలం చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా సేవా దృక్పథంతో వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెరుగుతున్న ఎండలకు అనుగుణంగా ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దాతృత్వాన్ని చాటుకోవడం మనకు వస్తున్న ఆచారమని, ఈ కార్యక్రమంలోనే తణుకు నియోజకవర్గంలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తణుకు పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాలని ప్రారంభించుకుని ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి తణుకు పట్టణం వచ్చేటటువంటి ప్రజలందరికీ కూడా వేసవి దాహార్తిని తీర్చే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాలని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మన తణుకు పట్టణానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వారందరి దాహార్తిని తీర్చే విధంగా, వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇది కేవలం ఏదో చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక సేవా కార్యక్రమంగా ఈరోజు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనందరికీ కూడా ఒక సంస్కృతి, ప్రతి ఒక్కరూ కూడా దాతలు కానీ వివిధ సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ కూడా దాతృత్వాన్ని చాటుకోవటం, ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఈరోజు ఎవరి అవసరాలు తీర్చే విధంగా దాతృత్వాన్ని చాటుకుని ఇటువంటివి ఈరోజు చలివేంద్ర కేంద్రాలు కానీ అలాగే అన్నదానాలు కానీ చేయటం మనందరికీ కూడా మన సంస్కృతిలో ఒక భాగం. ఆ విధంగా ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో
ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఈ చలివేంద్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగాను కూడా ఎండలు పెరిగినాయి. ఈ ఎండలకు అనుగుణంగా ప్రజలందరినీ కూడా వారి దాహాన్ని తీర్చే విధంగా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కేవలం ప్రభుత్వమే కాకుండా ఈరోజు ఎన్జిఓస్ కానీ వివిధ ప్రైవేటు సంస్థలు కానీ ప్రజలు కానీ దాతలందరూ కూడా ముందుకు వచ్చి నియోజకవర్గంలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతృత్వాన్ని చాటుకొని ఒక మంచి మనసుని మనందరం కూడా ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో 100 గోవులు మృత్యువాత పడ్డాయని వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి పాలైనప్పటికీ సిగ్గు ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి రాజకీయం చేయడానికి అవాస్తవమైనటువంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం తణుకులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు మృత్యువాత పడ్డాయని వైసీపీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారంపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ 100 ఆవులు మృత్యువాత పడ్డాయని అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి అలజడి సృష్టించే విధంగా చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి అన్నారు. గతంలో సైతం టీటీడీని అడ్డం పెట్టుకుని చైర్మన్ హోదాలో దోపిడీలు చేసుకుని జేబు సంస్థగా వాడుకొని ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల నియామకాల్లో భూముల కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడిన అన్యమత ప్రచారానికి అవకాశం కల్పించిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అన్నారు. 7 కొండలను 5 కొండలుగా చేస్తామని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయినా దేశం సిగ్గుపడకుండా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం మీద ఏదో ఒకటి దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ముఖ్య నాయకులు చేస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ప్రచారాల్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా టీటీడీలో గోవులు చనిపోయినాయని చెప్పి అసత్య ప్రచారాలకు నాంది పలికినటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలని ఆయన చేసినటువంటి ప్రచారాలని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తూ టీటీడీకి చెందినటువంటి గోశాలలో 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి ప్రచారం చేసి ఈరోజు ప్రజల్లో రాష్ట్రంలోనూ కూడా మత విద్వేషాలు రేపే విధంగా అలజడి సృష్టించే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా టీటీడీని అడ్డం పెట్టుకొని టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దోపిడీలు చేసుకుని టీటీడీని జేబు సంస్థగా వాడుకుని ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ ఉద్యోగస్తుల నియామకాల్లో కానీ అక్కడ ల్యాండ్స్ కేటాయించడంలో కానీ వివిధ సంస్థలకి టీటీడీలో ల్యాండ్స్ అర్హత లేకపోయినా కేటాయించి టీటీడీలో అన్యమత ప్రచారాలకి అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఈరోజు అటువంటి వ్యక్తి టీటీడీ మీద బురద జల్లే విధంగా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా అక్కడ జరగని సంఘటన జరిగినట్లు చెప్పడాన్ని ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. టీటీడీ గోశాలలో దాదాపు 2600 ఆవులు
అక్కడ ఉన్నాయి. 260 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి ఆవుకి కూడా జియో ట్యాగింగ్ చేసి ఉంటుంది. అక్కడ చనిపోకుండా ఆవులు 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి వేరే చోట ఎక్కడో పిక్చర్లు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డిని ఈరోజు పూర్తిగా ప్రభుత్వం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇదే విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్లో అభద్రతని పెంచే విధంగా, ప్రజల్లో భయాందోళనలు కలిగే విధంగా మీరు ఇదే ప్రవర్తనతో ఉంటే ఈ ప్రభుత్వం మీ మీద కఠిన చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ భూమన కరుణాకర్ రెడ్డి మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మండపం గ్రామం శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 3వ రోజైన ఆదివారం ఘనంగా జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి అమ్మవారి తలుపులు మూసి ఈ నెల 16న ఆలయ తలుపులు తెరుస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలో ఉమాచంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోటిపల్లి అనంతలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ తన తల్లి చనిపోయాక 11 సంవత్సరములు డిప్రెషన్తో బాధపడిన తాను ధ్యాన సాధనతో 22 రోజుల్లో మామూలు మనిషిగా మారారని తెలిపారు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అన్నదాన కమిటీలో ఉంటూ వివిధ గ్రామాల్లో అందరికీ ధ్యానాన్ని పరిచయం చేసినట్లు తెలియజేశారు. అందరితో శ్వాస మీద ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అనంతలక్ష్మి రాంబాబు దంపతులను జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాతం నాని, కానుకొల్లు ప్రకాశ్రావు, పంజా వెంకటరామయ్య, గంటా హనుమంతు, అడ్డాల వెంకటేశ్వరరావు, కొర్లేపల్లి సాంబయ్య పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.